స్వయంగా సముద్రమే అభిషేకం చేసే శివలింగం గురించి మీకు తెలుసా? అది గుజరాత్లోని స్తంబేశ్వర్ దేవాలయంలో ఉంది. ఇక్కడ రోజుకు ఖచ్చితంగా 2 సార్లు సముద్రం గర్భగుడిలోకి ప్రవేశించి శివలింగానికి జలాభిషేకం చేస్తుంది. శతాబ్దాలుగా ఇదే విధంగా జరుగుతూనే ఉంది. ఇక్కడ ఉన్న ఈ శివలింగాన్ని స్వయంగా శివుడి కుమారుడైన కుమారస్వామి ప్రతిష్ఠించారనే విషయం స్కంద పురాణంలో ఉంది. కుమారస్వామి తారకాసురుని సంహరించిన తర్వాత తీవ్రమైన పశ్చాత్తాపంతో నిండిపోయాడు. ఎందుకంటే తారకాసురుడు కూడా శివునికి గొప్ప భక్తుడే. ఆ మనోవేదన నుంచి కుమారస్వామిని విముక్తి చేయడానికి విష్ణు భగవానుడు ఒక పవిత్ర స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి మహాశివుడిని ఆరాధించమని చెప్తాడు. ఆ పవిత్ర స్థలమే మహీనది. అరేబియా సముద్రం కలిసే ఈ ప్రాంతం. ప్రతిరోజు అలలు ఎగసి వచ్చి ఆలయపు మెట్లను గర్భగుడిని ముంచి అక్కడ ఉన్న శివలింగానికి జలాభిషేకం చేస్తాయి. అందుకే దీనిని అదృశ్య దేవాలయం, గాయబ్ మందిర్ అని కూడా పిలుస్తారు. శతాబ్దాలుగా ఉప్పు నీటిలో తడుస్తున్నప్పటికీ ఆ శివలింగానికి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. కుమారస్వామి పశ్చాత్తాపం, మహావిష్ణువు మార్గదర్శకం, మహాదేవుని కరుణ ఇవన్నీ కలిసిన ఆలయమిది. ప్రతిరోజు సముద్రపు అలలు తగ్గగానే వేల సంఖ్యలో భక్తులు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటారు. మీరేమనుకుంటున్నారు? ఇది శివుడి లీల లేదా